అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మన కుటుంబంలో కానీ మన చుట్టూ ఉండే పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు చాలా భయం అనిపిస్తూ ఉంటుంది కదా. మనకున్న ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, మన కుటుంబాలు క్షేమంగా ఉంటలేదో తెలియదు, బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు చాలామంది ఎన్నో విషయాల్లో బలహీనపడిపోతున్నారు. మానసికంగా నలిగిపోవడం వల్ల శరీరం అంతా క్షీణించిపోతోంది. ఎటు చూసినా ప్రమాదాలే కనిపిస్తున్నాయి, ఎటు చూసినా దుర్వార్తలే కనిపిస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక ప్రభు వైపు చూస్తూ, ప్రభా నా జీవితం ఎందుకు ఎట్లయిపోతుంది, నా ఒక్కదానికి ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయని గలిబిలి చెందుతున్న మీతో ఈరోజు అనుభవంతో మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు మౌనంగా ఉండండి. దేవుడు మీ పక్షాన యుద్ధం జరిగిస్తాడు. మనం కంగారు పడి ఏదన్నా మాట వదిలేసినా, మనం కంగారు పడి అల్ప విశ్వాసంతో ఏదన్నా మాటలంటూ ఉన్నా దేవుడు ఇస్తున్న విజయాలకు మనమే దూరం అయిపోతూ ఉంటాం. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ మాట చదవగలిగితే, యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవలనని ప్రజలతో చెప్పాను. మోషే ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు కదా, యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు, మీరు ఊరకే నిలుచుండి చూడండి అని చక్కటి మాటని ఆ ప్రజలకు చెప్తా ఉన్నారు. వాస్తవానికి జరిగిన సందర్భం ఏంటో తెలుసా? మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురు రాగానే సముద్రాన్ని చూసి వారు భయపడలేదు. వెనకాల ఎప్పుడైతే ఫరో సైన్యం తరవడం ప్రారంభించిందో ఇప్పుడు ఈ సముద్రం కూడా వారికి భయంగా కనిపిస్తోంది. సముద్రాన్ని ఎట్లా దాటాలి? వెనకాల చూస్తే ఫరో దగ్గరికి వచ్చేస్తున్నాడు, రథములతో సైన్యముతో వస్తూ ఉన్నాడు, మనల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతాడు, ఎంతమందిని ప్రాణాలతో విడిచిపెడతాడో తెలియదని వీళ్ళందరూ కలవరపడిపోతున్న సమయంలో మోషే గారి దగ్గర ఎన్నో మాటలు వదిలేశారు. వారన్న అతి భయంకరమైన మాటని తెలుసా? ఈ అరణ్యములు చచ్చుట కంటే ఫరో క్రింద బానిసగా బ్రతకడం మేలని ఎంత అల్ప విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడారో. నాకు అనిపిస్తూ ఉంటుంది, శోధన వచ్చినప్పుడు మనం ఎన్ని మాటలు వదిలేస్తాం మనకే తెలియదు. ఆ దేవుడు ఏం చేశాడండి, మా ప్రార్థన ప్రభు వినలేదండి అని పలు రకాల మాటలు మాట్లాడుతుంటాం. ఇవన్నీ భయములోంచి వచ్చిన మాటలు. భయము మనల్ని దేవుని కార్యాన్ని చూడనివ్వదు. భయము తాడును కూడా పాములాగా చూపిస్తూ ఉంటుంది. భయము ఒకవేళ దేవుడు ద్వారాలు తెరిచినా అందులోంచి వెళ్ళడానికి భయపడుతూ ఉంటాం. భయము చాలా ప్రమాదకరమైంది సుమా. ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీ భయాన్నంతా ప్రభు చేతులకు అప్పగించండి. మౌనంగా ఉండడం అంటే అది ఓటమని కాదు. మన భయమును, మన బాధను, మన కష్టమునంతా ప్రభు చేతులకు అప్పగించి, ఏదైనా నీ చిత్తమే ప్రభు అని మనం ప్రభు వైపు విశ్వాసంతో ఎదురు చూడడమే. అందుకే చాలాసార్లు నేను అంటాను, మీరు మౌనంగా ఉండండి, ప్రభు మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. శత్రులు తరుముతున్నారా? నిందలు వేస్తున్నారా? మిమ్మల్ని అవమానిస్తున్నారా? అందరి మధ్యన చులకనగా చూస్తున్నారా? మిమ్మల్ని శ్రమ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారా? మీ చేతిలో ఉన్నది లాక్కోవాలని మీ సొంత కుటుంబం ప్రయత్నం చేస్తుందా? ఎంత కీడు మీ వెనకాల పరిగెడుతున్నా, ఎన్ని శ్రమల మధ్యన మీరు వెళ్తున్నా, మీరు మౌనంగా ఉండి ప్రభు వైపు చూడండి చాలు. మీ పక్షాన దేవుడు యుద్ధం జరిగిస్తాడు. ఖచ్చితమైన విజయాలు నా ప్రభు మీకు దయచేస్తారు. నేను సేవలోకి వచ్చిన తర్వాత నా మీద చాలా బలమైన ఒత్తిడి పడింది. ఎట్లా అయిపోయిందంటే ముందు నొయ్య వెనకాల గొయ్య అన్నట్లు అయిపోయింది నా పరిస్థితి. ఎంతమంది దూషించారో నాకే తెలియదు. కనీసం క్యాన్సర్ నుంచి బయటకు వచ్చాను, కనీసం జాలిపడేవారు కూడా లేకుండా వేలెత్తి చూపి మేము లేకపోతే వీడి పరిచయం ఎట్లా చేస్తాడో చూద్దాం అని అందరికీ నా కోసం చెడ్డగా చెప్పడం ప్రారంభించారు. ఎంత పోరాటం అంటే, నేను ప్రభు సందికి వెళ్ళి ఏడ్చాను, ప్రభా కనీసం నా మీద వారికి జాలి కూడా లేదా? ఎందుకు ప్రభా, నాకంటే వయసులో పెద్దవారు కదా, నాకంటే జీవితంలో చాలా అనుభవాలు కలిగిన వారు కదా, కనీసం చిన్నపిల్లలను కూడా చూడకుండా ఈ నిందల అవమానాలు ఏంటి ప్రభా అని ప్రభువుకు మాత్రమే నా బాధని చెప్పుకున్నాను. గొప్ప విషయం ఏంటి చెప్పనా? వాళ్ళందరి కళ్ళ ముందర దేవుడు విజయాలు ఇవ్వడం ప్రారంభించాడు. కారణం అంతా ఒకటే, నేను మాటలు వదలలేదు, మనుషులు ఎవరిని దూషించలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపలేదు, కానీ మౌనంగా ఉండిపోయి ప్రభు వైపు చూశాను. దేవుడు ఎక్కడ హెచ్చించాలో అక్కడ హెచ్చించాడు, ఎక్కడ ద్వారాలు తెరవాడు అక్కడ ద్వారాలు తెరిచాడు. ఈరోజు అవమానించిన వారి ముందే దేవుడు నూతన కార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభించాడు. ప్రియ సంగమా, మీరు కంగారు పడద్దు, భయపడాల్సిన అవసరం లేదు, తొందరపడి మాటలు వదలొద్దు. తొందరపడి ప్రభు దగ్గర ఏం చేసావు ప్రభా, నాకు ఎందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఇన్ని బాధలన్న మాట్లాడకుండా మౌనంగా నిలిచిపోయి, ఏదైనా నీ చిత్తమే ప్రభా, నన్ను నియమించుకున్న దేవుడివి, నన్ను రూపొందించుకున్న దేవుడివి, నన్ను ప్రేమించిన వాడివి గనక
నాకెప్పుడు నువ్వు కీడు చేయవన్న సంగతి నాకు తెలుసు, నీ మార్గంలో నడుస్తాను, నేను విడిచిపెట్టను ప్రభు అని విశ్వాసముతో ప్రేమతో ప్రభు వైపు చూసి మౌనంగా ఉండండి. మీరు ఊహించిన దానికంటే బలమైన విజయాలు నా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నారు. ఈ 2026 సంవత్సరంలో మీ భయములన్నిటిని కూడా నా ప్రభు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. మీకెంతైతే కీడు ఇన్ని సంవత్సరాలు వచ్చిందో ఆ కీడంతా కూడా ఉన్నతమైన సాక్ష్యంగా నా ప్రభు మార్చునుగాక. ఓడిన చోట నూతన మార్గాలు దేవుడు ఏర్పాటు చేసి ఘనమైన విజయాల చేత నా ప్రభు మిమ్మల్ని నింపబోతున్నారు. రోగము చేత మొత్తబడ్డారా? గొప్ప ఆరోగ్యాలు దేవుడిచ్చి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మౌనంగా ఉండి ప్రభు వైపు చూడండి చాలు. గాడ్ బ్లెస్ యూ.